తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఐదు గంటలకు బయలుదేరాలి. మళ్ళీ పోయేసి మీటింగ్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా అందరూ ఫోటోలు కూడా కావాలంటున్నారు. అది కూడా అంటే 1 అవర్ పడుతుంది. ఒకసారి ఒక 10 నిమిషాలు నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం ఉపన్యాసాలన్నీ, కానీ బ్రాడ్గా ఒక 10 నిమిషాలు నేను చెప్పి తర్వాత ఫోటోలు పోదాం. ఈరోజు భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే కమిట్మెంట్ బాగా ఉండే క్యాడర్ ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా అంటే అది మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు తప్పులు చేశారు తప్ప కార్యకర్త ఎప్పుడూ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. ఇంత మునుపంతా కూడా ఒకసారి నేను కూడా ఎలక్షన్లు అవ్వడం, ఏదో చేసేయాలి, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని పరిగెత్తు మిమ్మల్ని సరిగా పలకరించకపోవడం, దాంతో మీరు కూడా మా నాయకుడు పట్టించుకోలేదు కాబట్టి బయట పోలేరు కానీ అలక మాత్రం పోతారు అనేక సందర్భాల్లో. ఇంకా మీరు అలిగే పరిస్థితి రాకూడదు. ఈ రాష్ట్రాన్ని ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, 2004లో మనం ఓడిపోకపోతే హైదరాబాద్ తెలుగు జాతి ఎక్కడుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 2019లో మనం ఓడిపోకపోయి ఉంటే జరిగిన నష్టాన్ని ఈ పాటికి ఏ విధంగా పూడ్చేవాడో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అంతా కష్టపడడం, నిర్మాణం చేయడం, మళ్ళీ ఇదంతా కూడా అన్నీ చేసిన తర్వాత ఇంకొకరు రావడం, మళ్ళీ పతనావస్థ తీసుకెళ్ళడం, మళ్ళీ మన పని అంతా కూడా మళ్ళీ కరెక్ట్ చేయడానికే సరిపోతూ ఉంది. ఇంకా కరెక్షన్స్ లేదు. నిరంతరం ముందుకు తీసేపోయే కార్యక్రమానికి మనందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. రెండోది ఆర్గనైజేషన్. ఏ పార్టీకి లేనటువంటి ఆర్గనైజేషన్ మనకుంది. ఇటీవల క్యూబ్స్ కూడా తీసుకొచ్చాం. కార్యకర్తలంతా ట్రైనింగ్ అయ్యారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇటీవల క్యూబ్స్ కూడా తీసుకొచ్చి ఎన్నికల్లో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో నెక్స్ట్ జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేసుకోవడం. ఎన్నికలప్పుడే పనిచేస్తే లాభం లేదు, ఇప్పటి నుంచే పనిచేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఎన్నికల ముందు నేను కొన్ని క్యాంపెయిన్స్ మీకు చెప్పాను. ఆ క్యాంపెయిన్స్ అని మీరు చూస్తే చాలా ఎఫెక్టివ్గా చేశారు. సూపర్ 6 ఇంటింటికి తీసుకుపోమంటే ఈరోజు ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చింది ఇక్కడుండే నాయకత్వమే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలన ఏం చెప్పాలన్నీ చెప్పాం. మీరు అవన్నీ తీసుకుపోయి చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పొలిటికల్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు, నేను మీకు చెప్పాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీల్ని నెరవేర్చే సందర్భంలో మళ్ళీ మీరే ముందుండాలి. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. నేను ప్రతి ఒక్క నెల మొదటి తారీఖున పేదల సేవలో పెట్టాను. ఎందుకు పెట్టానంటే దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు మనం ఒక్క పెన్షన్లో ఖర్చు పెట్టబోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, మనలో 1/4 కూడా పెన్షన్స్కి ఇవ్వడం లేదు ఏ రాష్ట్రం కూడా. అలాంటిది మనం పదే చెప్పి ప్రజల్ని మెప్పించకపోతే మనం చేసిన పనికి విలువ తెలియదు,
మనం చూపించిన చొరవకు కూడా ఒక అవగాహన ఉండదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓటేసేది మాత్రం ప్రజలు మన డబ్బులు చూసి ఓటేయరు. మొన్న కూడా మన డబ్బులు చూసి ఓటేసింటే అతనికి 11 వచ్చేటి కాదు. ప్రజలు వేసేది నచ్చిన పార్టీకి ఓటేస్తారు, స్వేచ్ఛగా ఓటేస్తారు. అది వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిన్న నేను చెప్పాను, ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, సంక్షేమంలో భాగస్వాములు కావాలి. ఒక అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఒకరే కాదు, నిజమైన కార్యకర్తలంతా భాగస్వాములు అయితే అప్పుడే ప్రజలు ఎప్పుడూ శాశ్వతంగా మనతో ఉంటారు. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు రాజకీయాల్లో స్ట్రాటజీస్ చాలా ముఖ్యం. పనులు చేయడం ఒక యాంగిల్, ఆ స్ట్రాటజీస్ కూడా అవలంబించడం ఒక యాంగిల్. ఈరోజు ఇక్కడ ఉంది మొన్నటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి బాగా కష్టపడిన ఆంజనేయులు గారు. ఆ రోజు మనం సీట్ ఇవ్వలేకపోయాం, దాన్ని కాంపన్సేట్ చేసుకుంటూ పార్టీ కోసం త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆప్కా చైర్మన్నే చేసి మనం ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చాం. దగ్గర మనకు ఒక 30 నియోజకవర్గాల్లో 21, ఒక 10, 31 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు లేరు. ఈ 31 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా మీకు పనులు చేయడానికి, వాళ్ళకు కూడా శక్తినివ్వడానికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తున్నాం. రెండోది, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఉన్నప్పుడు, మనం ఇక్కడ అధికారం లేనప్పుడు వాళ్ళుంటే మన వాళ్ళు మనం కాపాడుకోవడం. వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేకుండా కొంతమంది కార్యకర్తలు ఉంటే ఆ జనాభా దామాషా ప్రకారం, వాళ్ళ పాపులారిటీ ప్రకారం బ్యాలెన్స్ చేయడం. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో ఓట్లు వచ్చాయి, మనకు 57% వచ్చాయి. అందుకని దీన్ని సిస్టమేటిక్గా తీసుకుపోవడం కోసం మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పక్క అధికార యంత్రాంగంలో భాగస్వాములు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాయి. ఇంకొక పక్క నేను శాశ్వతంగా కూడా ఆలోచించేది, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను ఒక ఫ్యామిలీకి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. దాంతో జనరల్ పబ్లిక్ బాగా చదివించారు, మనవాళ్ళు కూడా బాగా చదివించారు. కంపేర్ టు జనరల్ పబ్లిక్ మనవాళ్ళు కొంచెం ఎక్కువ చదివించారు. దాంతో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచమంతా ఎవరంటే చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యారు. అందులో మన పార్టీ పరపతి పెరిగింది, మన వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. అనేక మార్గాలు, మీలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి. ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే, మీరు ఒరిజినల్గా అందరం కూడా పారిశ్రామికవేత్తలుగా పుట్టాం. పారిశ్రామికవేత్తలు శాశ్వతంగా కూడా ఉండరు. మన కళ్ళ ముందనే తణుకుంది ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రగతి లేదు కదా. అట్లా ఒక్కొక్క జనరేషన్లో కొంతమంది ఆ డైరెక్షన్లోకి వస్తే ఆకాశమే అద్దుగా ముందుకు పోయే అవకాశాలు వస్తూ ఉంటాయి. అందుకే నేనేం చేశానంటే, ఈసారి రైతులు ఉన్నారు, మీరంతా పామాయిల్ వేస్తున్నారు, లేకపోతే కోకో పెడుతున్నారు, అంటే వేరియస్ పంటలు ఉన్నాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎంఎస్ఎంఈలు పెట్టుకోవచ్చు. మీరు మధ్యవర్తి ఉండడు, మీరే ఫ్యాక్టరీకి నేరుగా టచ్లో పెట్టుకుంటే మీరే అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు పెట్టుకుంటే నేను టెక్నాలజీ కూడా మీకు ఇవ్వగలిగితే, కోకో బేస్ చేసుకొని మీరు చాక్లెట్స్ కానీ ఇవి మీరే తయారు చేసే పరిస్థితి వస్తుంది. మొన్న నేను చూశాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, 3C CCC, కోకో, కాఫీ, కోకోనట్, ఈ 3తో కలిపి కాఫీ తయారు చేస్తున్నారు,
చాక్లెట్స్ తయారు చేస్తున్నారు, ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు, ఫుడ్ తయారు చేసే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఇలాంటి అవకాశాలు బోలెడన్ని ఉంటాయి. నేను అందుకనే ఈసారి ప్రతి ఒక్క ఫ్యామిలీకి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ పెట్టినప్పుడు డెఫినెట్గా 2047కి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం జిల్లాల వారీగా మారుతూ ఉంటుంది. ఇది 2047కి 55 లక్షలు అవుతుంది. దగ్గర 18 × 3 54, 18 టైమ్స్ పెరుగుతుంది. ఓసారి CAGR 3 లక్షలు 6 లక్షలు అవుతుంది, 6 12 అవుతుంది, 12 24 అవుతుంది, 24 48 అవుతుంది. ఒకసారి ఒక స్టెప్గా ముందుకు పోగలిగితే ఒక్కోసారి ఇండస్ట్రీ చూడంతే. అలాంటివన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణ నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాను, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 92లో పెట్టాను, హెరిటేజ్. ఈరోజు ఒక 5,000 కోట్ల టర్నోవర్కి వచ్చేసింది. 5 కోట్లతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ నేను చాలా ప్రయత్నాలు చేశా, మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. మీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ నర్చర్ చేయడానికి నేను ఒక వింగ్ పెట్టా, తెలుగుదేశం ఎకనామిక్ ఎంపవర్మెంట్ వింగ్ పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.